హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. సో పిల్లలకైతే హాలిడే ఉంది, పడుకున్నారు. సో చూడండి, అక్కడ పాప, సో ఇక్కడ పాప అనుకున్నా, ఇక్కడ బాబు. సో ఈరోజు వచ్చేసి హాలిడే, అందుకే ఇంకా లేవలేదన్నమాట. సో డైలీ 5:30కి లేచి స్కూల్కి వెళ్తుంది కదా, 6:30 వరకు స్కూల్కి వెళ్తుంది. అంత మార్నింగ్ అయితే లేస్తుంది కదా రోజు. సో ఈరోజు హాలిడే ఉన్నందుకు ఇంకా పడుకోబెట్టాను. ఇంకా లేట్గా లేస్తే కూడా పర్లేదని అట్లా అయితే పడుకోబెట్టాను. కానీ మరీ ఓవర్ అయితే కూడా బాగుండదు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. సో 9 o'clock లేపాలని అనుకున్నా, కానీ ఇంకా నేను కూడా ఇంకా అలానే కూర్చొని పోయాను. నేను కూడా ఇంకా ఏం వర్క్ చేయలేదు. 8 o'clock అయితే లేచిన. మార్నింగ్ 6 o'clockకి లేచిన తర్వాత వాటర్ అయితే పట్టి మళ్ళీ పడుకున్నాను. ఇంకా మా వారు కూడా నైట్ డ్యూటీకి అయితే వెళ్ళారనమాట నిన్న. అంటే నిన్న డే మొత్తం పని చేసిండ్రు. మళ్ళీ రాత్రికి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ పని చేసి ఇచ్చిండ్రు. మళ్ళీ పొద్దుగల 8 గంటలకు వచ్చి మళ్ళీ పోయిండు. సో ఈరోజు ఈవినింగ్ వచ్చి తొందరగా పడుకుంటారంట. పని అంతా పట్టు చేసుకోవాలన్నట్ట ఈరోజు అయితే. అదనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అయితే కాలేదు. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందు ఏమవుతుంది మీరే చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పరోటా అనమాట. సో పరోటా అయితే చేసినాను. సో చాలా చిన్నగా బుడ్డగా పరోటాలు అయితే చూపిస్తున్నాను మీకు. సో చూడండి, సో చాలా చిన్న అయితే చేసినాను. అంటే చిన్నగా ఎందుకు చేసిన అంటే ఇట్లా చేస్తే అంటే చినిగిపోకుండా మంచిగా వస్తుందని ఇట్లా అయితే చేసిన అనమాట. ఇంకా నాకు పరోటాస్ అయితే ఎక్కువ చేయను అనమాట. సో మా పాప స్కూల్లో ఎవరో టిఫిన్లో తీసుకొస్తే మమ్మీ నాకు కూడా టిఫిన్లో పరోటా చేసి అని చెప్తే ఓకే అని ఈరోజు అయితే ట్రై చేస్తాను. పర్ఫెక్ట్గా వస్తే మళ్ళీ నీకు లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తాను అట్లా అని ట్రై అయితే చేసాను అనమాట. ఇంకా యూట్యూబ్లో చూశాను. సో ఆల్రెడీ నాకు రెసిపీ తెలుసు అనమాట. బట్ మనం ఏదైనా డైలీ చేస్తుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంటుంది అనమాట. అంటే చేస్తుంటే రెసిపీ ఎప్పుడో సంవత్సరానికి ఒక పని చేస్తే అది రాదు కదా, అదనమాట. సో నేను ఎక్కువ అయితే చేయను అనమాట పరోటా. కానీ ఇష్టం, తినడం అంటే చాలా ఇష్టము. బట్ చేయను అనమాట. సో ఇంకా ట్రై చేస్తే పిల్లలకు లంచ్ బాక్స్కి అయితే అవుతుంది అట్లనే ట్రై అయితే చేశాను. పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అదనమాట. కొంచెం వేరే టెక్నిక్తోనే చేశాను. సో మళ్ళీ వేరే వీడియో చేసి పెడతాను ఒకవేళ పాసిబుల్ అయితే. అదనమాట. అంటే కొత్తగా రాని వాళ్ళు చేస్తే పర్ఫెక్ట్గా పరోటాస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు సండే కదా, సో 1/2 kg చికెన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో మరి 1/2 kg అని అనుకోవచ్చు. జస్ట్ ఇట్లా నార్మల్గా ఇప్పుడు తీసుకొచ్చాను. ఈవినింగ్కి మా వారైతే ఫిష్ అయితే తీసుకొని వస్తారని చెప్పారు. ఓకేలే అని ఇంకా జస్ట్ లంచ్ కోసం ఇంకా ఒక 1/2 kg అయితే సరిపోతుంది అట్లా అని తీసుకొచ్చాను. చౌకకు వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు చేయాలన్నమాట. ఇంకా ఒకటైతే ఇంకా మా వారు కరెక్ట్ 1 గంటలకు అయితే వస్తారనమాట తినడానికి. ఇంకా ఈ డబ్బాలు అయితే పిండి అయిపోయిండే తోమి అక్కడ బోర్లు వేసిన. ఇంకో డబ్బాలు అయితే అటుకులు ఉన్నాయి, అవి పైకి అయితే పెట్టాలన్నమాట సజ్జల పైన. సో కిందనే ఉన్నాయన్నమాట. ఇంకా ఆనియన్స్ తెచ్చాము కదా, సో సంచి చూపించాను కదా ఇంతకుముందు బ్లాగ్లో చూపించాను. ఒక 40 kgs ఉన్నాయి. దానికోసము ఒక బుట్టి అయితే కొనుక్కుందామని అనుకున్నా. సో ఆనియన్స్ పెట్టడానికి ఒక బుట్టి వస్తుంది అనమాట. ఆ బుట్టి వచ్చేసి 300 350 అట్లా చెప్తున్నారు. సో ఇంకా మళ్ళీ రైనీ సీజన్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఆనియన్స్ అయిపోయిన తర్వాత యూజ్ అయితే ఉండదు కదా. ఇంకా తీసుకొచ్చి మళ్ళీ ఇల్లు కూడా చిన్నగా ఉంది, ఏ మూలకు పెట్టుకోవాలని మళ్ళీ ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను. ఒక 15 kgs వరకు అయితే ఇందులో ఇప్పుడు చూపించాను కదా ఆ ట్రేలో అయితే ఒక 12-13 మినిమం 12-13 అయితే పోతుంది అనమాట. సో మిగిలిన అన్ని ఇంకా బయట హాల్లో అయితే పెట్టేశాను. సో అదనమాట. ఇంకా ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఇవి అయితే తీసుకొని పెట్టాను. వర్షాకాలం వస్తే ఇవన్నీ స్టాక్ అయితే పెట్టాలి అనమాట. మళ్ళీ కాస్ట్ అయితే మస్తు పెరుగుతుంది కదా. ఆనియన్ మేము తీసుకున్నప్పుడు 35 kg ఉండే పర్ కేజీ. ఇంకా ఇప్పుడైతే మొన్న కూరగాయల కానీ పోయినాము. ఈ కూరగాయలు ఇప్పుడు పెడుతున్నాం కదా, ఇవి థర్స్డే రోజు అయితే తీసుకొచ్చాను. ఇక్కడ మాకు ఒక షాప్ ఉంటుంది, అక్కడ థర్స్డే, సాటర్డే, మండే అయితే వస్తాయన్నమాట. సో డైలీ కూరగాయలు అయితే ఉంటాయి. సో షాప్స్ అయితే చాలా ఉంటాయి, కానీ ఒక షాప్ ఉంది. ఆ షాప్ అంటే కూరగాయల దుకాణం అయితే ఉందన్నమాట. సో అక్కడ వీక్లీ 3 days వస్తాయి. వాళ్ళు వెజిటబుల్స్ వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తాయన్నమాట. ఇంకా
తూకం అనేది మంచిగా ఇస్తారు, కొంచెం ఎక్స్ట్రా ఉంటే కూడా ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. సో వీక్లీ 1-2 టైం అట్లా తీసుకొస్తే మొత్తం వారం అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు థర్స్డే తీసుకొచ్చిన కూరగాయలు అయితే కొన్ని ఉన్నాయి ఇంకా. సో మండే కూడా వస్తుంది మళ్ళీ రేపు ఇంకా, కానీ ఇంకా ఇవి అయిపోయినాక వస్తానమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అడిగాను అనమాట ఆనియన్స్ రేట్ ఎంత ఉందంటే. సో థర్స్డే రోజు అడిగిన రోజు 50 రూపీస్ కేజీ అయితే చెప్పారనమాట. వాము బాగా తీసుకున్నామని అనుకున్నాను నేను. 35 ఎక్కడ మరి 50 ఎక్కడ. యాక్చువల్లీ మేము అడిగినప్పుడు 26 ఉండే. 26 అడిగిన ఒక 1 వీక్కి వెళ్ళే వరకు 35 అయితే అయింది. అంత కాస్ట్ అయితే ఉన్నాయి అన్నమాట ఆనియన్స్. సో మీ దగ్గర ఎట్లా ఉంది ఆనియన్స్ పర్ కేజీ రేట్ ఎట్లా ఉంది? సో కమెంట్లు అయితే షేర్ చేయండి, చెప్పండి, ఓకేనా? సో ఇక్కడైతే కొన్ని వంకాయలు ఇంకా షిమ్లా మిర్చి అయితే ఉన్నాయి. సో ఈ బాక్స్లో పెట్టినందుకు కూరగాయలు అయితే మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్. సో ఒక 2 months కూడా అయిందో లేదో, 1 month అట్లా అవుతుందేమో, ఎక్కువనే అయింది 1 month కన్నా. అప్పటికెళ్ళి యూజ్ అయితే చేస్తున్నాను ఈ బాక్స్. నార్మల్ టైంలో అట్లనే ఫ్రిడ్జ్లో అట్లా బాక్స్లో పెద్ద బాక్స్ ఉంటుంది కదా, అందులో వేస్తే తొందరగానే మెత్తగా పడేటివి కూరగాయలు. కానీ ఈ బాక్స్లో అయితే అస్సలు ఖరాబ్ అయితే కావన్నమాట. సో చాలా మంచిగా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక 2-3 వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉంది. కాయ కూడా ఉంది అన్నమాట. ఇంకా క్యాబేజ్ అవి కూడా ఉన్నాయి. ఇంకా 2 రోజులు అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత తీసుకొస్తామని మళ్ళీ శుభ్రం చేసుకొని అయితే పెడుతున్నాను. ఇప్పుడు చికెన్ తెచ్చాను కదా, చికెన్ తీసుకొచ్చినప్పుడు వచ్చేటప్పుడు మసాలా కూడా తెచ్చాను. సో 10 రూపాయల మసాలా అయితే మాకు ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు అట్లా ఇచ్చారు. ఈ కరివేపాకు ఆల్రెడీ నేను మొన్న కూరగాయలు తీసుకొస్తే కొన్ని అక్కడ వెజిటబుల్ తీసుకున్న తర్వాత కరివేపాకు అయితే ఫ్రీగానే ఇస్తారనమాట. సో ఇట్లా కాచు బాటిల్లో అంటే గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, సో అందులో అయితే పెడితే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో ఖరాబ్ అయితే కావు. సో వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.